కీరవాణి తెలుగు సినీ సంగీత ప్రపంచంలా ఈ పేరుకు సెపరేట్ ప్లేస్ ఉన్నది. కీరవాణి ట్యూన్ ఇస్తే గా సినిమా సగం హిట్ అయినట్టే. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ కీరవాణి గైన సంగీతంతోని ఎన్నో సినిమాలను సూపర్ హిట్ చేసిండు. ఇప్పుడు మళ్ళోసారి బాహుబలి సినిమాకు గైన సంగీతంతో ప్రాణం పోసిండు. గీన మ్యూజిక్ లేకుండా బాహుబలిని ఊహించుకునుడు చాలా కష్టం. ఇంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ 2016 డిసెంబర్లా రిటైర్మెంట్ తీసుకుంటా అని చెప్పినప్పుడు అప్పట్లో చాలా మంది బాధపడ్డరు. కానీ ఐతారం జరిగిన బాహుబలి ప్రీ రిలీజ్ దావత్ల మాత్రం రిటైర్మెంట్ తీసుకోనని చెప్పిండు. అట్లని ఏ సినిమా పడితే గా సినిమా చేయనని కూడా చెప్పిండు. గాయనకు నచ్చినోళ్ళ సినిమాలకే సంగీతం ఇస్తా అని కూడా చెప్పిండు కీరవాణి. అంతేకాదు ఇప్పుడు వస్తున్న దర్శకులు ఎవ్వరికి సరైన దిమాక్ లేదని చెప్పిండు. ఒకవేళ నా సంగీతం కావాలనుకునేటోళ్ళు నా తానికొస్తే మ్యూజిక్ చేస్తా అని చెప్పిండు. ఇక ఈ దావత్లా గాయన తమ్ముడైన రాజమౌళిని ఆకాశానికి ఎత్తిండు. గాయన సంటి దర్శకుడు సినిమా పట్ల అంకితభావం ఉన్న వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలేదని చెప్పిండు. అట్లనే డైరెక్టర్ రాఘవేంద్ర రావు నా గాడ్ ఫాదర్ అని ట్విట్టిండు. అట్లనే నేను కష్టాలలో ఉన్నప్పుడు నా చెయ్యి ఇడిచిపెట్టని ఒకే ఒక్క హీరో నాగార్జున అని కూడా చెప్పిండు. ప్రముఖ పాటల రచయిత వేటూరి మరణం, సీతారామశాస్త్రి అనారోగ్యంతో తెలుగు సాహిత్యం మంచాన పడ్డదని కూడా చెప్పిండు. ఏమైనా కీరవాణి ఈ రకంగా ట్విట్టర్లో రిటైర్మెంట్ తీసుకోనని కూతబెట్టుడు చూసి గాయన సంగీతాన్ని అభిమానించేటోళ్ళు మాత్రం మస్తు ఖుషి అవుతుండ్రు. ఇంకొందరు మాత్రం కీరవాణికి వయసుతో పాటు జరంత చాదస్తం పెరిగి గిసొంటి మాటలు అంటుండని చెప్పుకుంటుండ్రు. ఏమైనా సంగీతం విషయంలో కీరవాణి లెజెండ్ అనే చెప్పాలి.